మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తయారు చేపించి కమిటీ కార్యాచరణ కమిటీ అప్పచెప్పిన రోజు ఈరోజు. సో 75 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మనమైతే రాజ్యాంగాన్ని ఆయనైతే పెద్ద ఆశయాలతో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వచ్చిన పరిణామాలన్నీ కూడా ఆయన ఉండింటే నిజంగా కూడా బాధపడిండు. ఈ రకంగా రాజ్యాంగాన్ని అంటే ఆయన ఆ కాలంలోనే ఆ మాట కూడా అనడం జరిగింది. ఆ సమర్పించే రోజు అలా చెప్పడం కూడా జరిగింది. రాజ్యాంగం మంచిగా ఉంటే పరిపాలించేవాడు చెడ్డవాడైతే ఆ చెత్త రాజ్యాంగంలాగా తయారవుతుంది. అలాగే పనికిరాని రాజ్యాంగం అయినా కూడా మంచివాడు పరిపాలకుడైతే మంచి జరుగుతుంది, అదే మంచి రాజ్యాంగం అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజే ఆయన సమర్పించే రోజే చెప్పడం జరిగింది. అంటే భవిష్యత్తు గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజే చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన పరిణామాలు మరీ దారుణంగా ఈ మధ్యలో అయితే మరీ దారుణం. అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనే, వేరే ఏం లేదు దాంట్లో. సో దీన్ని మనం బ్లాక్ డేగా కూడా ప్రకటించవచ్చు రాజ్యాంగం. ఎందుకంటే ఆ రాజ్యాంగ ఉల్లంఘనే జరుగుతోంది అన్ని చోట్ల, ప్రతి విషయంలోనూ అన్ని చోట్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ ఓట్లేసిన వాళ్ళను అందరినీ కూడా హింసించే కార్యక్రమం చేయడమే కాకుండా ఇప్పుడు మరీ దారుణంగా సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా దాదాపు అందరినీ కూడా హింసించే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళ కుటుంబాలనే మొత్తం తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమం. సో ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. ఒక సోషల్ మీడియానే కాదు, అందరినీ కూడా ఆ రకంగా చేసే కార్యక్రమం. అదే కాకోకుండా అన్ని రకాలుగా అన్ని ఉల్లంఘనే, రాజ్యాంగ ఉల్లంఘనే చేస్తున్న పరిస్థితి. సో డెఫినెట్గా దీన్ని ఒక బ్లాక్ డేగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణంగా ఉండదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇక్కడ అంత దారుణమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు డెఫినెట్గా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో మరొకసారి అందరికీ కూడా ఈ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మన భారతదేశంలో అమలయ్యి 74 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు 75వ వసంతంలో వజ్రోత్సవంలో మనం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా రాజ్యాంగ అమలైన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఆనాడు బాబాసాహెబ్ గారు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా సమన్వయం చేయాలి. ఈ భారతదేశం అనేది అన్ని వర్గాల ప్రజలు నివసించే ప్రాంతము, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయాలి అని చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి మన కోసం సమర్పించడం జరిగింది. మరి ఈ 75 సంవత్సరాలు మనం చూస్తున్నాం.
గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఆనాడు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ఉల్లంఘన మనమందరం చూస్తున్నాం. నిజంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే ప్రతిపక్షం లేకుండా చేయాలి, వాళ్ళ ఏకైక ఆకాంక్ష ఏంటంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలి. ప్రజల గొంతు ఏదైతే ప్రతిపక్షమని గతంలో మనం అనుకున్నామో మరి అలాంటి ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం మరి ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ దిశలోనే మరి ఈ 6 నెలల పరిపాలన మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రజలకు చేసింది శూన్యం. అనేక హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఏ విధంగా అనగదొక్కాలి, వాళ్ళ మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి వాళ్ళకు జైలు పాలు చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఆ దిశలోనే మనం చూసాం ఈరోజు ఈ 6 నెలల కాలంలో అనేక హత్యలు. మరి ఈరోజు ఎక్కడ కూడా మహిళలు సురక్షితంగా లేరు. ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో ఒక మహిళ మీద ఏదో ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యాలు మరి ఈరోజు మానభంగాలు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా సరిదిద్దుకోకుండా మరి ఈరోజు కేవలం టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి వాళ్ళను ఏ రకంగా అక్రమ కేసులు బనాయించి వాళ్లకు జైలు పాలు చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల కాడి నుంచి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి ఇప్పటికే చాలామందికి ఈరోజు జైలు పాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి గత 10 రోజుల నుంచి అయితే విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన మరి ఈరోజు ఉక్కుపాదం నలిపి మరి ఈరోజు ఏ విధంగా అమాయకులు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ కుటుంబానికి ఎంతో అభిమానించే వాళ్ళందరూ కూడా మరి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మరి ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి మరి ఏదైతే ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు స్టేషన్లు మార్చి వాళ్ళ మీద కేసులు బనాయించి ఈరోజు జైలు పాలు చేస్తున్న పరిస్థితి మరి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ ఉల్లంఘన మరి ఈరోజు దేశంలో కేవలం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మరి ఈరోజు మనం అందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఆ బాబాసాహెబ్ గారి ఆత్మ కూడా శోభిస్తుంటుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మరి ఏదో తెలుగుదేశం పార్టీ లాగా ఏదో చంద్రబాబు నాయుడు లాగా మామను వెన్నపోట పొడిచి అధికారంలోకి వచ్చిన నాయకుడు కాదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఉద్యమాల నుంచి ప్రజల యొక్క ఆశీస్సులతో మరి ప్రజల యొక్క బలంతోనే మరి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆయన 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కరిని కూడా మరి రాజ్యాంగాన్ని ఏదైతే గౌరవిస్తూ మరి బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగానికి అనుసరిస్తూ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు అవన్నీ కూడా తూట్లు పొడుస్తూ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని చెప్పి మరి అనేక సందర్భాల్లో మరి సానుభూతి పరులు ప్రభుత్వానికి గుర్తు చేస్తుంటే, ప్రశ్నిస్తుంటే మరి వాళ్ళ మీద ఈరోజు కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాల మీద ఈరోజు ఏ రకంగా వాళ్ళు చర్యలు చేపడుతున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఒకటే ఈ ప్రభుత్వానికి మరి అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాము. మరి ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మరి 5 ఏళ్లకు మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మాత్రం మీరు మాత్రమే ఉంటారు. కాబట్టి న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి మరి అవన్నీ కూడా మీరు గుర్తించి మరి అధికారులు ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని